2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఖర్చులు ఎక్కువైపోయాయి. ప్రతి దానికి కూడా ఈ రోజున్న రేటు రేపు ఉండట్లేదు, కానీ జీతం మాత్రం పెరగట్లేదు. ఈ ఖర్చుల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కావట్లేదు. జీతం ఏమో పెరగట్లేదు. విపరీతంగా ఒక కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా ఉన్న స్టేజ్లోనే అంటే పెట్టుబడి పెడితే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చిన వారికి ఎలా ఫస్ట్ ఇనిషియల్గా ఒక స్టెప్ తీసుకుంటే ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంచుకోవచ్చు అంటారు? వెల్, యాక్చువల్లీ మీరు అడిగిన ప్రశ్న నిజంగా ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఇది ఎవ్రీడే 360 డిగ్రీస్లో తిరుగుతూనే ఉంటుందన్నమాట. అట్లా ఇన్వెస్ట్ చేద్దామన్నా కూడా పైసలు మిలిగట్లేవే. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తే అందరూ కూడా మీరు అన్నట్టుగా వీఆర్ లివింగ్ ఇన్ అ హైలీ ఇన్ఫ్లేషనరీ మార్కెట్ అనమాట. హైలీ ఇన్ఫ్లేషనరీ మార్కెట్ అంటే మన ద్రవ్యోల్బణం ఏదైతే మనం అంటామో, అంటే మన డబ్బుకి విలువ అనేది డే బై డే డిక్రీజ్ అవుతుంది. మీరు సింపుల్గా చూసుకోండి, మీరు ఎక్కడైనా గూగుల్లో టైప్ చేస్తే ఇండియన్ రూపీ వర్సెస్ అమెరికన్ యుఎస్ డాలర్ అని చెప్పి టైప్ చేయండి. ఒక్క యుఎస్ డాలర్ ఇండియాకి పోల్చుకుంటే 87 రూపాయలు. అంటే మన డబ్బుకి 87% వరకు విలువ పడిపోయినట్టు. ఒక్క రూపాయికి విలువ లేదు ఇక్కడ. 87 రూపాయలు మీరు కడితేనే కానీ ఒక అమెరికన్ డాలర్ మీకు రాదు. ఇప్పుడు నాకేంటి అవసరం అంటారా? ఉంది. మీరు డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా మాత్రం మీరు ఇంపాక్ట్ అవుతున్నారు. ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కొంటున్న ప్రతి ఇంటికి కావాల్సిన అవసరమైన సామాన్లు కానివ్వండి, మీరు నెల జీతం కానివ్వండి, మీరు పెట్రోల్కి ఖర్చు పెట్టే మీ డబ్బులు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా డాలర్లోనే పర్చేస్ చేయాల్సి వస్తుంది మరి. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా కమిట్మెంట్ మీరు ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు మీరు ఇస్తూనే ఉన్నారు డబ్బులు. మీరు ఇచ్చేది రూపాయలోనైనా మీరు ఖర్చు పెట్టింది మాత్రం మీ దేశం మాత్రం మీకోసం ఖర్చు పెడుతుంది డాలర్లో. సో కాబట్టి మనకు డాలర్తో చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. ఇవన్నీ విషయాలు అందరికీ తెలియవు, అందరు పట్టించుకోరు కూడా. చదువు ఉన్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, అందరూ ఏమనుకుంటారంటే నేను నెలకు 30,000 సంపాదిస్తున్నాను, సరే నేను 15,000 సంపాదిస్తున్నాను, నా ఇంతే కదా జీవితం అనుకుంటున్నారు. కానీ మీ వెనకాల చాలా పెద్ద ప్రపంచం ఉన్న విషయం మీరు మర్చిపోతున్నారు. సో నేను చెప్పడానికి ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక శిరీష గారు అడిగారు దట్ ఇన్కమ్ సరిపోవట్లా, మరి రాబోయే రోజుల్లో బ్రతకాలి, ఒక మంచిగా కంఫర్టబుల్ లైఫ్ అంటే పెట్టడానికి పెట్టుబడి కూడా సరిపోవట్లేదు, ఏం చేయాలి? సింపుల్గా ఒకటే మాట అండి, మీరు ఎలాగైతే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తున్నారో చేయండి. అందులో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 1% తగ్గించుకోవడం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నెలకొకసారి సూపర్ మార్కెట్కి వెళ్తారండి. మీరు ఒక 10,000 రూపాయలు బిల్లు, 5,000 రూపాయలు బిల్లు చేస్తారు. ఎందుకంటే ఒక 4-5 ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు కొంటారు, ఒక 26 కేజీల బియ్యం బస్తా కొంటారు. ఇవన్నీ కూడా కొనే వరకు ఏంటంటే అది ఈజీగా 3,000 to 4,000 రూపీస్ దాటిపోతుంది. అవును సార్, అందులో డౌటే లేదు. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే నిత్యావసర వస్తువులను మీరు కాంప్రమైజ్ చేయలేరు. అవును, సరే దాన్ని పక్కన పెడదాం. మనం ఒక 4 షర్ట్లు కొంటున్నామా, నెలకి 2 షర్ట్లు కొంటున్నామా, ఏదో ఒక పర్చేసెస్ ఉంటాయండి. పిల్లవాడి బర్త్డే అంటారా, లేకపోతే పక్కింట్లో వాడు అంటారా, అత్తగారింట్లో అంటారా, మామగారింట్లో, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో ఏంటంటే కాసంత మీరు 10,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చే బదులు 2,000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వండి, లేదంటే 8,000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వండి, 2,000 రూపాయలు సేవ్ చేసుకోండి. 2,000 రూపాయలు కూడా అవసరం లేదండి, జస్ట్ 1,116 రూపాయలు చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. 1,116లని ఒక లక్కీ ఫిగర్, కైండ్ ఆఫ్ అ గుడ్ కైండ్ ఆఫ్ అ ఆస్పిషియస్ ఫిగర్ అంటారు. అండ్ చాలామంది కూడా ఈ 1,116 అనే పదము చాలా మంచి చేకూరుస్తుంది మనకి మన ఇంటికి అని చెప్పేసి గట్టిగా నమ్ముతారు. సో నేను అదే 1,116 మీకు ఒక 15 కోట్ల రూపాయలు ఎలా సంపాదించి పెడుతుందో మీకు చూపిస్తా. ఓకేనా? చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేద్దాము ఎవ్రీ మంత్. అండ్ దీంట్లో చూసుకుంటే కేటగిరీ వైజ్గా నేనేం చేశానంటే, ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ముందే జీతాలు చాలా చిన్నగా ఉన్నాయి. చిన్న జీతాల్లో లైఫ్ బ్రతికేయాలి. మరి పెట్టుబడి కూడా మరీ చిన్నగా పెడుతున్నారు కదండి. 1,116లో అసలు మనకి ఏమీ రాదు ఈ రోజులలో. బట్ స్టిల్ మనం ఏంటంటే 1,116లతో 15 కోట్లు ఎలా సంపాదించుకోవాలి అంటే, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సెక్టర్ వైజ్, ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్ ఆర్ సెక్టర్ వైజ్ అంటే, కేటగిరీ అంటే ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, దాంతోపాటే మిడ్ క్యాప్, దాని తర్వాత స్మాల్ క్యాప్, ఈఎల్ఎస్ఎస్, థిమాటిక్, ఇవన్నీ అంటే ఏంటి?
అసలు నేను నా ప్రపంచంలోనే నేను కింద మీద పడిన నా లైఫ్ నేను బ్రతుకుతున్నాను దేవుడా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తెలుసుకోవాలా? మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటి? రిటర్న్. ఓకేనా? అది నేను చూసుకుంటాను, మీకు ఇక్కడ గైడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో 1116 మీరు పెడుతున్నారు పెట్టుబడి మొదటి సంవత్సరము. రెండో సంవత్సరం నుంచి దాన్ని మీరు 50% పెంచుకుంటూ వెళ్ళండి. 12% తక్కువలో తక్కువ. నేను ఇక్కడ మీకు 30% కానివ్వండి, 40% కానివ్వండి, ఆర్ 25% కూడా నేను చెప్పట్లా. చాలా తక్కువ రిటర్న్స్ ఫర్ 20 years కోసం మీరు పెట్టండి. అప్పుడు మీకు వస్తుంది కరెక్ట్గా మీరు పెట్టిన పెట్టుబడికి 15 కోట్ల 1 లక్ష రూపాయలు. దాట్ ఈజ్ అ ప్యూర్ స్టేట్మెంట్. ఎందుకంటే కేటగిరీ వైజ్ పెడితే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయన్నమాట. కేటగిరీ వైజ్ పెడితే ఏమవుతుందంటే శిరీష, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో దెర్ ఈజ్ అ సర్టన్ డిమాండ్ అనమాట. ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉండండి. టీసీఎస్ ఉంది, ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇవన్నిటికి ఇంత పెద్ద పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? భారతదేశంలో ప్రతి కస్టమర్కి ఇస్తున్న సర్వీస్ అండి వీళ్ళు. ఎందుకంటే ఎస్బీఐకి అసలు టచ్ చేయని ఏదన్నా మనిషి ఉన్నారా? ప్రతి మనిషికి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అంటే నమ్మకము, పెట్టుబడి, బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. అందరికీ కూడా సేవలు అందిస్తుంది ఎస్బీఐ. సో అలాంటి బ్యాంకులో మీరు మ్యూచువల్ ఫండ్ కొన్నారనుకోండి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి తెలుసా? 15 కోట్ల రూపాయలు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎస్బీఐ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్వి వేరే వేరే కేటగిరీస్ ఉంటాయన్నమాట. అవి ఎలా ఎన్నుకోవాలి? అవి మీ పని కాదు. అది మీ పని మీరు చూసుకోండి. మీకు ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ మనీ కోచ్ ఆర్ మనీ గైడెన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అలాగా మీకు మాస్టర్ క్లాస్లో నేను సపోర్ట్ చేసిస్తాను. మీకు నేర్పించిన తర్వాత మీరు చేయాల్సిందల్లా 1116 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్. గో హెడ్. ఈరోజే 15 కోట్ల రూపాయలు మనం జస్ట్ 1116లతో సంపాదించుకోవచ్చు. ఈ మీ కళని నిజం ఎలా చేయాలో అది క్లాస్లో చెప్తాను. కాల్ చేయండి ఈరోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.